నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రపతి ఎన్నికలతో సెషన్ మొదలు కావడం ఒక విశేషమైతే, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయమని మరోసారి కాంగ్రెస్ అధినేత్రి పిలుపునిచ్చిన రాష్ట్రపతి ఎన్నికలు కావడం కూడా మరో విశేషం. అట్టహాసంగా పూర్తయిన రాష్ట్రపతి ఎన్నికలు. మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలన్న సోనియా, కోవింద్ విజయం తథ్యమంటున్న ఎన్డీఏ, మాక్ పోలింగ్ చేసినా తప్పు ఓట్లేసిన నేతలు, 20న ఓట్ల లెక్కింపు, 25న రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. భారతదేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల క్రతువు విజయవంతంగా ముగిసింది. దామాషా పద్ధతిలో జరిగిన ఈ రహస్య ఓటింగ్ కోసం పార్లమెంట్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కలిపి 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 776 మంది ఎంపీలు, 4120 మంది ఎమ్మెల్యేలు కొత్త రాష్ట్రపతి ఎవరన్నది నిర్ణయిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు సహా అన్ని రాష్ట్రాలలోనూ అభ్యర్థులు విజయవంతంగా ఓట్లు వేశారు. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యధికంగా ఓట్లు ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే పడినట్టు తెలుస్తోంది. ఏపీలో మొత్తంగా అన్ని ఓట్లు ఆయనకే పడ్డాయి. ఇక తెలంగాణలో మెజార్టీ ఓట్లు ఆయనకే పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, సిపిఎం ఓట్లు మీరా కుమార్కి అనుకూలంగా పడ్డాయి. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారం ఎక్కువ మంది రామ్నాథ్ కోవింద్కే మొదటి ఓటు వేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఎలక్టోరల్ ఓట్ల విలువ 10,98,903 కాగా, ఇందులో సగం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని రాష్ట్రపతిగా ప్రకటిస్తారు. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం రామ్నాథ్ కోవింద్కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఈ నెల 25న గెలిచిన అభ్యర్థి కొత్త రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం చూస్తే రామ్నాథ్ కోవింద్ విజయం ఖాయమన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించే మొదటి బీజేపీ అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ చరిత్రకెక్కనున్నారు. ఇప్పటివరకు బీజేపీ అధికారంలో ఉండగా 3 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. 2002 ఎన్నికల్లో ఎన్డీఏ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి అబ్దుల్ కలాంకు రాజకీయ నేపథ్యం లేదు. ఇక 2007లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ భైరాన్ సింగ్ షెకావత్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడ్డ రామ్నాథ్ కోవింద్ రాజకీయ జీవితమంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్లతోనే నడిచింది. సాధారణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో గతంలో 1-2 సార్లు తప్ప ఎప్పుడూ తలెత్తలేదు. ఇప్పటి వరకు 14 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఇందులో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డిని నిలబెట్టింది. అప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి తన పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న విభేదాలతో ఎన్నిక జటిలంగా మారింది. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిలబెట్టిన అభ్యర్థి నీలం సంజీవరెడ్డి స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇలా రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఓటమి పాలవటం ఇదే తొలిసారి. ఇక తాజా ఎన్నికల్లో మీరా కుమార్ ని కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నిలబెట్టింది. ఇప్పుడు కానీ మీరా కుమార్ ఓటమి పాలైతే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన రాష్ట్రపతి అభ్యర్థి ఓటమి పాలవటం ఇది రెండోసారిగా మిగిలిపోతుంది. ఇక ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో మరో విశేషమేమిటంటే, పోటీ పడ్డ 2 అభ్యర్థులు దళితులే. ఎవరు గెలిచినా రెండోసారి ఓ దళిత వ్యక్తి రాష్ట్రపతవుతారు. 1997లో కేఆర్ నారాయణన్ తర్వాత 20 ఏళ్లకు మరో దళిత నేత రాష్ట్రపతి కానున్నారు. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో చాలా చిత్రాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ రెండుగా చీలిపోయింది. యూపీ దళిత నాయకుడైన రామ్నాథ్ కోవింద్ కు ములాయం సింగ్ నేతృత్వంలోని వర్గం ఓటేయగా అఖిలేష్ యాదవ్ వర్గంలోని నేతలు మాత్రం మీరా కుమార్ కి ఓటు వేశారు. ఇదొక్కటే కాదు, 1969 మాదిరిగానే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఎన్నికల్లో మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని తమ శ్రేణులు సహా విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపడ్డ ఇద్దరూ దళిత నేతలే కావటంతో ఎన్నికల ప్రక్రియ రసకందాయంలో పడింది. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం రామ్నాథ్ కోవింద్ విజయం ఖాయమంటోంది అధికార పక్షం. ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 17 నుంచి ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. ఇందులో 19 రోజులు పార్లమెంట్ సమావేశం కానుంది. మొదటి రోజు రాష్ట్రపతి ఎన్నికలు జరగటంతో మిగిలిన 18 రోజుల పాటు సభ కొనసాగనుంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా పూర్తి కానున్నాయి. ఈ రెండు ఎన్నికలతో పాటు అనేక అంశాల మీద చర్చలు జరగనున్నాయి. గత 2 సెషన్లలో చర్చకు నోచుకోని బిల్లులు కూడా సభ ముందుకు రానున్నాయి. మొత్తంగా రాష్ట్రపతి ఎన్నికలతో మొదలైన ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇక ముందు మరింత హాట్ గా సాగబోతున్నాయి. ఈసారి పార్లమెంట్ సెషన్ హాట్ గా ఉండబోతోందా? విపక్షాల అస్త్రాలకు మరి కేంద్రం దగ్గర ఉన్న వ్యూహాలేంటి? వెల్కమ్ బ్యాక్. దేశంలో వాతావరణం వర్షాలతో చల్లచల్లగా మారుతుంటే పార్లమెంటు సమావేశాలు మాత్రం హాట్ గా సాగబోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఇంతకీ కేంద్రాన్ని ఇరుకున పెట్టబోతున్న ఆ అంశాలేంటి? వాటిని ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధం చేసుకుంటున్న వ్యూహాలేంటి? వర్షాకాల సమావేశాలకు పార్లమెంట్ సిద్ధమైంది. మోడీ ప్రభుత్వం పీఠమెక్కాక ఇప్పటి వరకు 10 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న వర్షాకాల సమావేశాలు మాత్రం కాస్తంత భిన్నం. ఎందుకంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఈ సమావేశాలే వేదిక కానున్నాయి. ఈ ఎన్నికల క్రతువుల్ని పక్కన పెడితే సభ జరిగే మిగిలిన రోజుల్లో మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మొదట్నుంచి మోడీని ఇరుకున పెట్టడానికి సరైన కారణాలు దొరకలేదు. శీతాకాల సమావేశాలలో డిమానిటైజేషన్ మీద మోడీ సర్కార్ని కడిగి పారేద్దామనుకున్నా అది అంతగా వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి మాత్రం బలమైన అంశాలతో దాడి చేయాలని రెడీ అవుతోంది ప్రతిపక్షం. ప్రతిపక్ష కూటమిలో ఉన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, బీఎస్పీ, జనతాదళ్ యు, ఆర్జేడీ, డీఎంకే పార్టీల నేతలంతా ఇప్పటికే ఓ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని బలమైన అంశాల్ని, వాటిలో పూర్తిస్థాయి అంశాలను సిద్ధం చేసుకుంటున్నారు. మోడీ సర్కార్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలు సిద్ధం చేసుకుంటున్న మొదటి అస్త్రం డోక్లా వివాదం. గత 3 వారాలుగా డోక్లా సరిహద్దు దగ్గర నెలకొన్న ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేస్తున్నాయి. దశాబ్దాలుగా భారత్ను దొంగ దెబ్బతీయాలని చూస్తున్న చైనా నిన్న మొన్నటి వరకు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో హద్దులు మీరేది. కానీ ఇప్పుడు రూటు మార్చి సిక్కింలో చొరబాటుకు యత్నించాయి. భారత్తో పాటు భూటాన్ భూభాగం కూడా విస్తరించిన డోక్లా ప్రాంతంలో చింకూసు సేనలు చొరబడ్డాయి. ఈ ప్రాంతం తమదేనంటూ వితండవాదానికి దిగాయి. చికెన్ నెక్ అని పిలిచే ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా 3 దేశాలకు చాలా కీలకమైంది. ఇక్కడ తన రహదారిని నిర్మించి 2 దేశాల మీద ఆధిపత్యం ప్రదర్శించాలన్నది చైనా దుర్నీతి. ఇప్పటివరకు ఉన్న పాలకులు ఈ వివాదాన్ని భూటాన్, చైనా వివాదంగా చూస్తూ దాన్ని పక్కన పెట్టేస్తూ వచ్చారు. ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని చైనా సైన్యం హద్దులు మీరింది. ఢోక్లా దగ్గర చొరబాట్లను అడ్డుకోవటంతో చైనా భారీగా సైన్యాన్ని మోహరించింది. అంతేకాదు, 2 ఏళ్ల కిందట నాథూలా పాసు గుండా మానస సరోవర యాత్రకు అనుమతినిచ్చిన మార్గాన్ని కూడా మూసేసింది. గతంలో లిఖితపూర్వకంగా హామీలిచ్చినా ఇప్పుడు మాట మార్చింది. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదన్న వాతావరణం నెలకొంది. 1962 ఓటమి నుంచి భారత్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని చైనా రక్షణ శాఖ ప్రతినిధి వార్నింగ్ ఇస్తే ఇది 1962 కాదని అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. నిజానికి సమస్య సున్నితంగా ఉన్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నది విపక్షాల అభ్యంతరం. అంతేకాదు, చైనా సమస్యను పరిష్కరించడంలో ప్రధాని ఘోరంగా ఫెయిల్ అయ్యారన్నది వారి వాదన. ఇదే విషయాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి వ్యూహంలో ముందుకు వెళ్లాలో ఇప్పటికే పూర్తిస్థాయి అవగాహనకు వచ్చారు.
చైనాతో యుద్ధం సమస్య తర్వాత కేంద్రాన్ని ఆ స్థాయిలో ఇరుకున పెట్టగల మరో సమస్య కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో కనాబల్ దగ్గర అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నా భద్రతా దళాలు నిర్లక్ష్యం చేయడంతో దాడి జరిగిందన్నది ప్రతిపక్షాల వాదన. అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయటానికి ముందు కూడా ఒక దాడి జరిగితే దాన్ని సైన్యం దాచిపెట్టింది. పైగా ఉగ్రదాడే జరగలేదని బుకాయించింది. కనీస భద్రతా చర్యలు తీసుకుని ఉన్న ఓం ట్రావెల్స్ కాస్తంత అప్రమత్తమై ఉండేది. నిజానికి బస్సుపై దాడికి ముందే ఉగ్రవాదులు 2 చోట్ల భద్రతా దళాల మీద దాడులు చేసి పారిపోయారు. అయినా సరే సైన్యం అప్రమత్తం కాలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లోనే ఉగ్రదాడి జరిగిందంటే మిగిలిన కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండకట్టాలన్నది విపక్షాల ఎత్తుగడ. అమర్నాథ్ యాత్రలో బస్సుపై దాడి జరగటానికి ఏడాది కాలంగా కాశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి కూడా కారణమే. గత ఏడాది జులై 6న బుర్హాన్ ఎన్కౌంటర్ తర్వాత ఏడాదిగా కాశ్మీర్లో అనిశ్చితి నెలకొనే ఉంది. ఇక అనంతనాగ్ కూడా భగ్గుమంటూనే ఉంది. బుర్హాన్ మొదటి వర్ధంతిని బుర్హాన్ డేగా నిర్వహించాలని ఉగ్రమూకలు పిలుపునిచ్చాయి. ఏడాదిగా కాశ్మీర్లో చెలరేగుతున్న అల్లర్లను ఇప్పటివరకు అదుపు చేయలేకపోవటం నిజంగా ప్రభుత్వ వైఫల్యమే. కాశ్మీర్లో బీజేపీ సంయుక్త ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఈ అంశంలో కేంద్రాన్ని ఈజీగా టార్గెట్ చేయవచ్చన్నది విపక్షాల ఆలోచన. అందుకే అనంతనాగ్లో అమర్నాథ్ యాత్రికులపై దాడితో పాటుగా కాశ్మీర్ అంశాన్ని ముడిపెట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తున్నారు. ఈ అంశాలతో పాటు మోడీని టార్గెట్ చేసేలా మరో అస్త్రాన్ని కూడా సిద్ధం చేసుకుంది విపక్షం. అదే గోరక్షక దళాల పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడుల అంశం. గోరక్షక దళాల పేరుతో ముఖ్యంగా ఉత్తరాదిన చాలా మంది రోడ్ల మీదే వీరంగం సృష్టిస్తున్నారు. ఆవుల్ని, ఆవు మాంసాన్ని తరలిస్తున్న వారిని రోడ్లపైనే అడ్డుకుని దాడులు చేస్తున్నారు. ఇటీవల గోరక్షణ దళాలు చేసిన దాడుల్లో 2 అక్కడికక్కడే మృతి. ఇలాంటి ఘటనలు రోజుకొక్కటి బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే మోడీ కూడా హింసకు తావులేదని ప్రకటించినా దాడులు మాత్రం ఆగటం లేదు. దీంతో మోడీని కార్నర్ చేయడానికి ఇంతకన్నా మంచి అంశం దొరకదన్న ఆలోచనలో ఉంది విపక్షం. అందుకే గోరక్షక దళాలపై ప్రధానమంత్రే వివరణ ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో డిమానిటైజేషన్ మీద కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు ఇప్పుడు జీఎస్టీ మీద కేంద్రం తీరును, దాని అమల్లో జరుగుతున్న లోపాలను హైలైట్ చేయాలని చూస్తున్నాయి. జీఎస్టీ అమల్లో ఇబ్బందులు ఉన్నాయని తాము ఎప్పటినుంచో చెబుతున్నా కేంద్రం పట్టించుకోకుండా ముందుకెళ్లిందన్నది కాంగ్రెస్ వాదన. అందుకే ఈ మ్యాటర్ను కూడా అస్త్రంగా మలుచుకుని మోడీ మీద ప్రయోగించబోతున్నాయి. ఇలా ఈ 5 అస్త్రాలతో అధికార పార్టీని టార్గెట్ చేయాలని చూస్తున్నాయి విపక్షాలు. అయితే ప్రతిపక్షాలు ఎన్ని మాటల దాడులు చేసినా తాము మాత్రం ఎలా వెళ్లాలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక ప్రతివ్యూహాన్ని రచించుకుంది అధికారపక్షం. ఇప్పటివరకు జరిగిన అన్ని పార్లమెంట్ సమావేశాల్లోనూ విపక్షాలకు రవ్వంత ఛాన్స్ కూడా దక్కనివ్వని అధికార పార్టీ ఇప్పుడు కూడా అదే రూట్లో అడుగులేయనున్నట్టు తెలుస్తోంది. సో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సమరానికి ఇరుపక్షాలు పకడ్బందీగా సిద్ధమయ్యాయన్నమాట. విమర్శలు, ప్రతి విమర్శలు, వాదాలు, ప్రతివాదాలు, ఇవేనా ప్రజా సమస్యలు ఎన్ని చర్చ? వెల్కమ్ బ్యాక్. ప్రతిసారి పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాల అస్త్రాలు, వాటిని ఎదుర్కోవడానికి పాలకపక్షం వ్యూహాలు మాత్రమే సర్వత్రా చర్చకొస్తాయి. కానీ ప్రతి పార్లమెంటు సమావేశాల్లో ఎన్ని బిల్లులు పెడతారు, ఏ బిల్లులకు మోక్షం రాబోతోంది, ఏ బిల్లులకు ఎదురుచూపులే మిగులుతున్నాయన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. పార్లమెంటు సమావేశాల్లోనూ అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, వాదోపవాదాలే తప్ప ఈ సభా సమరంలో వృధా అవుతున్న ప్రజాధనాన్ని ఎవ్వరూ పట్టించుకోరా? ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రాబోతున్నాయి. మొత్తంగా 18 బిల్లులు ఉభయ సభల ముందుకు రాబోతున్నాయి. ఇందులో 9 చాలా కాలంగా మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి ప్రతిసారి సభలో చర్చకు వస్తాయని లిస్టింగ్లో రావటం, కానీ ఆపై సభలో చర్చే జరగకపోవటం రివాజుగా మారిపోయింది. ఇప్పుడు ఈ 18 బిల్లుల్లో 9 కీలకమైన బిల్లులు ఉన్నాయి. వాటిలో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ బిల్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ బిల్, సిటిజన్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్, ఇలా చాలా కీలకమైన బిల్లులు ఉన్నాయి.
వీటితో పాటు మరికొన్ని కీలకమైన బిల్లులు ఈ వర్షాకాల సమావేశాలలో సభ ముంగిటకు మొదటిసారిగా రాబోతున్నాయి. ఇందులో జమ్మూ కాశ్మీర్లో జీఎస్టీ అమలుకు సంబంధించిన బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ 2017, ద స్టేట్ బ్యాంక్ రిపీల్ అండ్ అమెండ్మెంట్ బిల్ 2017, జాతీయ ఉపాధి హామీ పథకంలో రోజువారీ వేతనాల పెంపుదలకు ఉద్దేశించిన లేబర్ కోడ్ ఆన్ వేజెస్ బిల్ 2017, ద నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్ 2017, ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ మేనేజ్మెంట్ బిల్లులు కీలకంగా సభల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఎన్నో బిల్లులు సభల ముందుకు వస్తాయి, వెళ్లిపోతున్నాయి, కానీ అవి చర్చకు మాత్రం నోచుకోవటం లేదు. దీనికి కారణం పార్లమెంట్ సమావేశాలనగానే విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, అధికార పార్టీలు ఎలాగైనా సమావేశాల్లో గట్టెక్కాలని చూసుకుంటున్నాయి తప్ప సభలో ప్రజల కోసం చట్టాలు చేయాలన్న అవసరాన్ని మర్చిపోతున్నారు. ఇదేమీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్న తంతు కాదు. దశాబ్దాలుగా మన పార్లమెంటులో ఆనవాయితీగా నడుస్తున్న వ్యవహారమే. నిజానికి గత పార్లమెంట్ సమావేశాల్లో డీమానిటైజేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్రాన్ని కడిగిపారేయాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్టుగా సభలో కూడా అదే స్థాయిలో ఆందోళన చేశాయి. దీంతో ఆ సమావేశాలన్నీ వృధాగా గడిచిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా యావత్ దేశం ఎన్నో ఇబ్బందులు పడింది. అలాంటి టైంలో కూడా మన పార్లమెంటేరియన్లు దేశ ప్రజల కోసం తమ అహాలను, అహంకారాలను, ఆవేశాలను పక్కన పెట్టలేకపోయారు. తమ రాజకీయాలు, రాజకీయ ఆధిపత్యాలే తప్ప ప్రజల భవిష్యత్తు కోసం ఒక్కసారి సంయమనంతో ఆలోచించి ప్రభుత్వానికి తగిన సూచనలు చేసి, వారు చేసిన లోపాల్ని తెలియచేసి పరిష్కార మార్గాలను అన్వేషించాలన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికి కలగలేదు. ప్రతిపక్షం కూడా ప్రభుత్వ లోపాల్ని సహేతుకంగా విమర్శించలేదు. ఇక పాలకపక్షం కూడా తమ నిర్ణయంలో లోపాలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించాలన్న ప్రయత్నమూ చేయలేదు. మొత్తంగా ఇరుపక్షాలు కలిసి విలువైన సభా సమయాన్ని గంగపాలు చేశాయి. నిజానికి నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలకు ఆనాటి శీతాకాల సమావేశాల్లోనే సరైన పరిష్కారం దొరికి ఉండేది. కానీ పాలక ప్రతిపక్ష నేతలు మాత్రం ఆ అవకాశం లేకుండా చేశారు. ఆపై బడ్జెట్ సమావేశాల్లో ఆ విషయం తలెత్తలేదు. ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో డీమానిటైజేషన్ అంశమే గుర్తు లేకుండా పోయింది. ఇప్పుడంతా జీఎస్టీ మీద, కాశ్మీర్ అశాంతి మీద, చైనా దూకుడు మీద వాదోపవాదాలతో మిగిలిన ఈ 18 రోజులు గడిచిపోతాయి. అప్పుడు లిస్టులో ఉన్న ఒక్క బిల్లైనా చర్చకు కూడా రాకుండానే ఈ సమావేశాలు కూడా పూర్తయిపోతాయి. తొలినాళ్లలో లోక్సభ సమావేశాల్లో సగానికి పైగా సమయం చట్టాల రూపకల్పనకు ఉపయోగిస్తే ఇప్పుడంతా తిట్టుకోవటానికి, కొట్టుకోవటానికి వాడుకుంటున్నారు. 16వ లోక్సభలో మొదటి 6 సమావేశాల్లోనే గరిష్టంగా 200 పని గంటల సభా సమయం వృధా అయింది. గత శీతాకాల సమావేశాల్లో, ఆపై బడ్జెట్ సమావేశాల్లోనూ అదే స్థాయిలో సమయం వృధా అయింది. ఇలా పార్లమెంట్ నిర్వహించడానికి ఒక్క నిమిషానికి అక్షరాల 2.5 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం 1 గంటకు 1.5 కోటి స్వాహా అయిపోతుందన్నమాట. ఆ లెక్కన ఇప్పుడు జరగబోయే సమావేశాలకు 350 కోట్లకు పైగానే ఖర్చవుతుంది. ఇక వీటికి మన పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, ఇతర అలవెన్సులు, ప్రయాణ, వసతి సౌకర్యాలు అదనం. మరి ఇన్ని 100 కోట్లు ఎవరి డబ్బో తెలుసా? ఇదంతా అక్షరాల ప్రజాధనమే. జనం పన్నులు కట్టి చెల్లించిన డబ్బే. అందుకే మన ప్రజాప్రతినిధులకు అంత నిర్లక్ష్యం. జనం రోజంతా కష్టపడి పన్నులు కట్టి వాళ్లను పోషిస్తున్నారు. తాము కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కట్టి పాలకులకు సొమ్ములిస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని వస్తువుల మీద జీఎస్టీతో మన సొమ్ము పీల్చేస్తున్న పాలకులు ఇప్పుడు ఆ సొమ్మును ఇలా వృధా చేస్తుంటే ఈ పాలక ప్రతిపక్షాల కుమ్ములాటల్లో ప్రజలే బలైపోతున్నారు. నిజానికి ప్రజాస్వామిక దేశంలో అర్థవంతమైన చర్చలకు వేదిక కావాల్సిన చట్టసభలు నేతల కుళ్ళు రాజకీయాలకు అడ్డాలుగా మారుతున్నాయి. నిబంధనల ఉల్లంఘన, నిర్హేతుక వాదనలతోనే క్వశ్చన్ అవర్లు ఆవిరైపోతున్నాయి. బిల్లులు తెచ్చేటప్పుడు ఏ పక్షానికి మేలు అన్న కోణంలో ఆలోచించటం పార్టీలకు అలవాటే. కనీసం ఈ సమావేశాలైనా గతానికి భిన్నంగా కాస్తంత ప్రజాప్రయోజన కోణంలో జరుగుతాయని ఆశిద్దాం.